జగన్ వచ్చే కరెంటు బిల్లులు ఒక ఏడాది తర్వాత పెరగడం బిగినాయి. మొట్టమొదట నేనే ప్రస్తావించా. కరెంటు బిల్లులు తాట తీస్తున్నాయి ఏంటిది అన్నటువంటి. ఎందుకంటే నెల నెలా కడుతుంటాం కదా కరెంటు బిల్లులు. లెక్క తెలిసిపోతుంది తేడా. వాడకమేం ఎక్కువ లేదు కానీ బిల్లులు పెరిగిపోయినాయి. దాంట్లో ఆ కింద ఉన్నటువంటిది లెక్క తెలిసింది. నేను ప్రస్తావించిన తర్వాతనే పత్రికలు హైలైట్ చేసినాయి, టీవీలు డిబేట్లకు వచ్చినాయి. అది ఒక రకంగా జగన్ సర్కార్ మీదన పోరాటంలో ప్రతిపక్షానికి అదొక అడ్వాంటేజ్ అవ్వడానికి కూడా కారణమైంది. అయితే నేను ఒక్కడినే అని చెప్పను. నేను ప్రస్తావించడం ప్రారంభించిన మిగతా వాళ్ళు గమనించడం బిగించేశారు. అదే సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చి రావడంతో కరెంటు ఛార్జీలు తగ్గిస్తాము, కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పి దారుణంగా పెంచేసి మరింత దోచుకుంటున్నటువంటి వైనాన్ని కూడా నేనే ప్రస్తావించాను. అయితే అబ్బెబ్బే అదేం లేదని చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు కరెంటు ఛార్జీలు తగ్గించారు. ఎందుకు తగ్గించారు? ప్రేమతో కాదు. పెంచడానికి తీసుకున్న పర్మిషన్ కంటే ఎక్కువ తీసుకున్నారు మన దగ్గర నుంచి. దాన్ని ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ జగన్ టైంలో పెట్టిన కమిషన్ ఇప్పటికీ ఉంది. కాబట్టి వాళ్ళు పెనాల్టీ వేశారు. ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేయమన్నారు. కాబట్టి మనకి వెనక్కి ఇస్తున్నారు. రేపో మాపో మళ్ళీ జగన్ పెట్టినటువంటి టీంది పదవీ కాలం అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం చెప్పినట్టు వినేటటువంటి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వస్తుంది. మాజీ న్యాయమూర్తులతో కూడినటువంటి కమిషన్లు అయ్యి ఉండేది. అప్పుడు మనమే దోచుకున్నా మనం ఏం చెప్పలేమన్నమాట. ఇప్పుడు కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగి ఈ 5-6 నెలల నుంచి తగ్గడానికి కారణమైంది ఏంటంటే ఆ ఆర్డర్లు. కానీ దీన్ని అదేదో ప్రభుత్వం అద్భుతంగా కావాలని చేసినట్టు ఈ నెల తక్కువగా వచ్చిన కరెంటు బిల్లుల మీద ఒక కేస్ స్టడీ అంటూ ఒక కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తుంది. అంటే చేతిలో ఉన్న పత్రికలు మేధావుల రూపంలో ఉండేటటువంటి మన వాళ్లతో రాసేటటువంటి కథనాలు ఇట్లాగే ఉంటాయి. ఏపీ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ మొబైల్ అప్లికేషన్ నుండి ఓ ఇంటి కరెంటు వాడకానికి సంబంధించిన ఆఖరి 6 నెలల డేటా తీసుకుంటే దానికి సంబంధించిన క్యాలిక్యులేట్ చేస్తేనంట మే నెల యావరేజ్ యూనిట్ ప్రైస్ 9,409 రూపాయల 468 అట. జూన్ నెలలో 9,238, జూలైలో 8,406, ఆగస్టు నెల ప్రైస్ 8,843, సెప్టెంబర్ నెల ప్రైస్ 7,562, అక్టోబర్ నెల ప్రైస్ 8,108, నవంబర్ నెల ప్రైస్ 7,325 అట. ఈ 6 నెలల్లో అత్యంత తక్కువ యావరేజ్ యూనిట్ ప్రైస్ ఈ నెల అంట. సమ్మర్ నుండి ఇప్పటి వరకు యావరేజ్ ప్రైస్ రూపాయలు తగ్గిపోతా వస్తుందట. సమ్మర్ నుండి ఇప్పటిదాకా యావరేజ్ యూనిట్ ప్రైస్ ₹2 పైన తగ్గిందంట. అంటే 6 నెలల్లో దాదాపు 17% తగ్గిందట. జగన్ ప్రభుత్వంలో మోత మోగించిన ట్రూ అప్ ఛార్జెస్ని వెనక్కి తీసుకుని ట్రూ డౌన్ పేరుతో వినియోగదారుడికి రీఎంబర్స్మెంట్ చేయడం. అది ఎందుకు చేశారు? ఆ సంస్థ చెప్పబట్టే. ఎఫ్పిపిసిఏ, సెస్సు, సర్ఛార్జీ లాంటి జగన్ వీరబాదుని అందరూ భారాలు తగ్గించడం. అది ఆడ తగ్గించారు, ఇప్పటికీ పడతానే ఉన్నాయి. అవి దోస్తానే ఉన్నారు. ఇంకా బిల్లులో కావాలంటే చదువుకోవచ్చు. దానివల్ల తగ్గిపోయి వినియోగదారుడికి లాభం చేకూరిందంట. ఇదే ఎర్రి మాటలు అనమాట. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే చలికాలంలో మనం ఏసీలు అవి వాడం కాబట్టి కరెంటు తగ్గుతుంది. మార్చి, ఏప్రిల్, మే దాకా కరెంటు ఛార్జీలు కాదు, కరెంటు వాడాం, దానికి తగ్గట్టే ఉంది. ఇప్పుడు ఏం తేడా లేదు. ఓన్లీ ఏదైతే ట్రూ అప్ ఛార్జీలకు సంబంధించి ట్రూ డౌన్ చేశారంటే అది ప్రేమతో కాదు, ఆదేశాలతో. ఈ లోపట సూర్య గారి పథకం ద్వారా 100 ఏళ్ళు జీరో కరెంటు బిల్లులు వచ్చేసినాయట. ప్రతి ఇంటి కరెంట్ కనెక్షన్ నుండి ప్రతి ఇంటి కరెంట్ ప్రొడక్షన్ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రయాణం చేసేస్తుంది. అద్భుతం జరిగిపోతుందంటూ ప్రజలు నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బేసిక్ కరెంట్ ఛార్జీలు తగ్గినాయి. ఆ తగ్గడానికి కారణం ఏంటి అంటే ట్రూ డౌన్. దానికి కారణం ప్రభుత్వం కాదు, ప్రభుత్వాన్ని బలవంతంగా ఆ పని చేయిస్తున్నటువంటి ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అన్నటువంటి పాయింట్ని జాగ్రత్తగా దాచేస్తున్నారు.